పదే పదే 11 కనిపించడం అనేది మీ జీవితాన్ని మార్చుకోవడానికి యూనివర్స్ ఇస్తున్న ఒక గోల్డెన్ ఛాన్స్. మీకు రోజులో తరచూ 11 కనిపిస్తుందా? అయితే జాగ్రత్త. యూనివర్స్ మీకు ఏదో పెద్ద సంకేతం ఇస్తోంది. దీని వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొదట్లో ఇది ఏదో కాకతాళీయం అనుకుని వదిలేసి ఉంటారు. కానీ అదే నంబర్ మళ్ళీ మళ్ళీ మీ కంటికి కనిపిస్తుంటే మొదట్లో అది యాదృచ్ఛికం అనిపిస్తుంది. కానీ అదే నంబర్ మళ్ళీ మళ్ళీ కనిపించడం ప్రారంభమైనప్పుడు ఒక ప్రశ్న మనసులో వస్తుంది. అసలు ఏంటిది? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? దీని వెనుక ఏదైనా మర్మం ఉందా? ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న 11 మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో చూడబోతున్నాం. న్యూమరాలజీ ప్రకారం 11ని ఒక ఏంజల్ నంబర్ లేదా దేవదూతల సంఖ్య అని పిలుస్తారు. దీని మొదటి అర్థం, యూనివర్స్ మీతో మాట్లాడుతోంది, నువ్వు ఒంటరివి కావు, మేము నీతోనే ఉన్నాం అని చెప్పడానికి అదొక సైన్. దీని రెండవ అర్థం, కోరికలు నెరవేరే సమయం. ఆ సమయంలో మీరు ఏం ఆలోచిస్తే అది మీ జీవితంలో నిజమయ్యే అవకాశం ఉందట. దీని మూడవ అర్థం, మీరు సరైన మార్గంలో ఉన్నారు, మీ లైఫ్ త్వరలోనే ఒక మంచి మలుపు తిరగబోతుంది అనడానికి ఇది సంకేతం. సైన్స్ దీని గురించి ఏం చెప్తోంది? సైకాలజీ ప్రకారం దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, మన మెదడులో ఉండే ఈ ఫిల్టర్ ఒక్కసారి 11ని వింతగా గుర్తించాక ప్రతిసారి అదే సమయానికి మీ దృష్టిని అటు తిప్పుతుంది. రెండవ కారణం, రోజూ మనం గడియారాన్ని 100 సార్లు చూస్తాం, కానీ నార్మల్ నంబర్లను బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. ఎప్పుడైతే 11 లాంటి ఒక ఫ్యాన్సీ నంబర్ కనిపిస్తుందో మన బ్రెయిన్ దాన్ని స్ట్రాంగ్గా గుర్తుంచుకుని నాకెప్పుడు ఇదే 11 కనిపిస్తోంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. పదే పదే కనిపించడం అనేది మీ జీవితాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం. ఒక్క క్షణం ఆగండి. మీరు ఎంత బిజీగా ఉన్నా 11 కనిపించగానే ఒక 5 సెకండ్లు ఆగి ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. నెగిటివ్ ఆలోచనలు వద్దు. ఆ సమయంలో కోపంగానో బాధగానో ఉండకండి. మీ ఆలోచనలను వెంటనే పాజిటివ్గా మార్చుకోండి. మీరు లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారో అది ఇప్పటికే సాధించేసినట్లు మీ కళ్ల ముందు ఊహించుకోండి. ఎందుకంటే ఆ టైంలో మేనిఫెస్టేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవును, నేను చేయగలను అని అనుకోండి. నా టైం స్టార్ట్ అయింది, నేను అనుకున్నది సాధిస్తాను అని మీ మనసులో బలంగా 3 సార్లు చెప్పుకోండి. ఫైనల్గా 11 అనేది యూనివర్స్ మనకిచ్చే ఒక వేకప్ కాల్. ధైర్యంగా ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక పాజిటివ్ సైన్. మీలో ఎంతమందికి ఈ మధ్యకాలంలో 11 ఎక్కువగా కనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.